హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందర్జా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పిల్లలతో సింపుల్గా మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ గురించి అయితే మనం నేర్చుకుందాం. చాలా సింపుల్గా పిల్లలతో ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనే కొన్ని సెంటెన్సెస్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఎవరైతే చందర్జా క్లాసెస్ని లైక్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందర్జా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్లో చాలా వరకు లాంగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆపోజిట్ వర్డ్స్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, A to Z లెటర్స్ అన్నీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఏడవకు, డోంట్ క్రై. డోంట్ క్రై, ఏడవకు, డోంట్ క్రై. క్రై అంటే ఇక్కడ మనకి ఏడవడం అనే మీనింగ్ వస్తుంది. ఏడవటం ఆపు, స్టాప్ క్రయింగ్. స్టాప్ క్రయింగ్, స్టాప్ అంటే ఆపు, క్రై అంటే ఏడవటం. ఏడవటం ఆపు, స్టాప్ క్రయింగ్. వెళ్ళి ఆడుకో, గో అండ్ ప్లే. వెళ్ళి ఆడుకో, గో అండ్ ప్లే. గో అంటే వెళ్ళు, ప్లే అంటే ఆడుకో. గో అండ్ ప్లే. వెళ్ళి తిను, గో అండ్ ఈట్. వెళ్ళి తిను, గో అండ్ ఈట్. ఈట్ అంటే తినడం, గో అంటే వెళ్ళడం. గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో. గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో. గో అంటే వెళ్ళడం, స్లీప్ అంటే పడుకోవడం. నెక్స్ట్, డోంట్ ప్లే విత్ వాటర్. డోంట్ ప్లే విత్ వాటర్, నీటితో ఆడకు. నీటితో ఆడకు అనటాన్ని డోంట్ ప్లే విత్ వాటర్ అంటారు. ఐస్ క్రీమ్ తినవద్దు అంటాను ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్ అని అంటాము. ఈట్ అంటే తినటం, డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోము అనడాన్ని ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్ డైలీ అంటే పళ్ళు తోము, ప్రతిరోజు పళ్ళు తోమడాన్ని బ్రష్ యువర్ టీత్ డైలీ. బ్రష్ యువర్ టీత్ డైలీ మార్నింగ్. మార్నింగ్ అంటే ఉదయం, ప్రతిరోజు ఉదయం పళ్ళు తోము అనటాన్ని బ్రష్ యువర్ టీత్ డైలీ. బ్రష్ యువర్ టీత్ డైలీ అంటాము. బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్ డైలీ, బ్రష్ యువర్ టీత్ డైలీ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందర్జా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. పరిగెత్తవద్దు అనడాన్ని డోంట్ రన్ అంటాము. డోంట్ రన్. నీ పేరు ఏమిటి అనడాన్ని వాట్స్ యువర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్. దాహంగా ఉందా అనటాన్ని ఆర్ యూ థ్రస్టీ. ఆర్ యూ థ్రస్టీ. ఆకలిగా ఉందా అనటాన్ని ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. హంగ్రీ అంటే ఇక్కడ మనకి ఆకలి అని అంటారు. ఆర్ యూ హంగ్రీ. థ్రస్టీ అంటే దాహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.